నమస్కారం. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లేదా టీటీసీ ట్రైనీలందరికీ స్వాగతం. సమర్థవంతమైన బోధనకు అవసరమైన సైకోలాజికల్ టూల్స్ గురించి ఒక మాస్టర్ క్లాస్ లాంటి ఈ విశ్లేషణను వెంటనే మొదలుపెడదాం. భావి ఉపాధ్యాయులుగా మారబోతున్న ప్రతి ఒక్కరికీ క్లాస్ రూంలో స్టూడెంట్స్ని ఎలా ఎంగేజ్ చేయాలనేది చాలా ముఖ్యం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ అంశాలు కేవలం బుక్స్లో ఉండే థియరీలు మాత్రమే కాదు, రేపు మీరు అద్భుతమైన టీచర్స్గా మారడానికి అవసరమైన బలమైన పునాదులు. సరే, ఒక్కసారి ఊహించుకోండి. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? పిల్లలంతా ఒకటే అల్లరి, గందరగోళం ఎక్కడికో చూస్తుంటారు కదా. మరి ఆ అల్లరి గదిలో నిశ్శబ్దాన్ని తెచ్చి వాళ్ల ఫోకస్ మొత్తం మన పాఠం వైపు ఎలా తిప్పగలం? కేవలం గట్టిగా అరవడం వల్లనూ భయపెట్టడం వల్లనూ అది అస్సలు సాధ్యపడదు. ఒక ఎఫెక్టివ్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మనకు కొన్ని పక్కా ప్రాక్టికల్ సొల్యూషన్స్ కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బోధనలో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి సీక్రెట్ ఈ చిన్న సమీకరణంలోనే ఉంది. అదేంటంటే శ్రద్ధ ప్లస్ ప్రేరణ ఈక్వల్ టు సమర్థవంతమైన అభ్యాసం. అవునండి, అటెన్షన్ అండ్ మోటివేషన్. ఈ బేసిక్ ఈక్వేషన్ అర్థమైతే చాలు, తరగతి గదిలో మనం చేసే ప్రతి బోధనా ప్రక్రియ 100% సక్సెస్ అవుతుంది. ఇది ప్రతి టీచర్ ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన బేసిక్ రూల్. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ముందుగా సమర్థవంతమైన బోధనా సమీకరణం, ఆ తర్వాత శ్రద్ధ మరియు ప్రేరణల నిర్వచనం, క్లాస్ రూంలో వాటి ప్రయోజనాలు, స్టూడెంట్స్ని ఎంగేజ్ చేసే వ్యూహాలు, ఈ సాధనాల ప్రాముఖ్యత, అలాగే చివరగా అంతిమ విజయాన్ని ఎలా సాధించాలనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదటగా విభాగం 1, సమర్థవంతమైన బోధనా సమీకరణం. అసలు లెర్నింగ్కి పునాది ఎలా పడుతుందో చూద్దాం. సరే, ఇప్పుడు డైరెక్ట్గా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ఎఫెక్టివ్ టీచింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఒకేసారి చూస్తే ఏంటో ఇదంతా పెద్ద థియరీలా ఉందే అని భయపడకండి. ఇదంతా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్న ఒక సింపుల్ సిస్టమ్. ఒక్కసారి ఈ కాన్సెప్ట్స్ మనకు మైండ్లో రిజిస్టర్ అయితే క్లాస్ రూంలో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇది పక్కా. నెక్స్ట్ విభాగం 2. ఈ 2 మూలస్తంభాలైన శ్రద్ధ మరియు ప్రేరణలను స్పష్టంగా నిర్వచించుకుందాం. అసలు అటెన్షన్కి మోటివేషన్కి తేడా ఏంటి? ఇక్కడ చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది. శ్రద్ధ లేదా అటెన్షన్ అనేది కంప్లీట్గా ఎక్స్టర్నల్, అంటే మనం చెప్పే పాఠం మీద లేదా ఒక యాక్టివిటీ మీద స్టూడెంట్స్ వాళ్ల మనసును కేంద్రీకరించడం. కానీ ప్రేరణ లేదా మోటివేషన్ అనేది వేరు. అది వాళ్ళ లోపల ఉండే ఒక ఇన్నర్ డ్రైవ్, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని వాళ్లకు వాళ్లుగా ఫీల్ అయ్యే అంతర్గత శక్తి అన్నమాట. ఒక టీచర్గా ఈ బాహ్య దృష్టిని, అంతర్గత శక్తిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకోవడం ఒక ఆర్ట్. మూడవ విభాగం, అసలు వీటిని తరగతి గదిలో ఉపయోగిస్తే వచ్చే లాభాలేంటి? థియరీ నుండి కొంచెం ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం అర్థమవుతోంది. శ్రద్ధ అనేది ఏం చేస్తోంది? క్లాస్లో అనవసరమైన శబ్దాలను, డిస్ట్రాక్షన్స్ని తగ్గించి టాపిక్ మీద ఫోకస్ పెంచుతోంది. దానివల్ల వాళ్లకు సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. అదే సమయంలో ప్రేరణేం చేస్తోందంటే పిల్లల్లో ఆసక్తిని పెంచి కష్టపడే తత్వాన్ని, ఫైనల్గా వాళ్ల అకాడమిక్ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. భలే ఉంది కదా. ఒకవైపు అటెన్షన్ అనవసరమైన వాటిని కంట్రోల్ చేస్తుంటే, మరోవైపు మోటివేషన్ వాళ్ళని ముందుకు పుష్ చేస్తుంది. ఇవి రెండూ ఒకే నాణ్యానికి ఉన్న 2 ముఖాలలాంటివి. ఇక 4వ విభాగం, స్టూడెంట్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్. మనం డైరెక్ట్గా క్లాస్ రూంలో అప్లై చేయాల్సిన ప్రాక్టికల్ స్టెప్స్ ఇవే. స్టూడెంట్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇదిగో 5 పక్కా స్టెప్స్. ఫస్ట్, ఒక మంచి స్టోరీ లేదా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీతో స్టార్ట్ చేయడం. అలా చేయగానే వాళ్ల దృష్టి మొత్తం మనవైపొచ్చేస్తుంది. ఆ తర్వాత మన వాయిస్, ఐ కాంటాక్ట్ చాలా క్లియర్గా, పవర్ఫుల్గా ఉండాలి. మధ్య మధ్యలో మంచి ప్రశ్నలు అడగడం, అలాగే టీచింగ్ ఎయిడ్స్ లేదా టీఎల్ఎంస్ వాడ్డం. ఇవన్నీ చేస్తే చాలు, ఇంటరాక్షన్ పెరిగిపోయి క్లాస్ మొత్తం మీ కంట్రోల్లోకొచ్చేస్తుంది. ఇక వాళ్లలో ఆ ఇన్నర్ మోటివేషన్ ఎలా తీసుకురావాలి? ఇది కూడా చాలా సింపుల్ అండి. భుజం తట్టి వెరీ గుడ్ అని ఒక చిన్న ప్రశంస ఇవ్వడం, వాళ్లకి క్లియర్ గోల్స్ సెట్ చేయడం. వీటన్నిటికంటే ముఖ్యం మనం చెప్పే పాఠాన్ని వాళ్ల రియల్ లైఫ్కి కనెక్ట్ చేయడం. అప్పుడు వాళ్లకి అబ్బా, ఇది మనకి నిజంగా యూజ్ అవుతుంది కదా అనిపిస్తుంది. దాంతోపాటు వాళ్లని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న రివార్డ్స్ ఇస్తే చాలు, వాళ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిపోతుంది.
ఐదవ విభాగం. అసలు ఈ టూల్స్ ఎందుకంత ముఖ్యం? రెగ్యులర్ లెసన్ ప్లాన్ని మించి ఇవి ఎలాంటి మ్యాజిక్ చేస్తాయి? మీకు తెలుసా, మనం మాట్లాడుకుంటున్న ఈ టూల్స్ కేవలం వాళ్లకి పరీక్షల్లో మార్కులు తెప్పించడానికి మాత్రమే కాదు, సబ్జెక్ట్ని ఫాస్ట్గా గ్రహించడానికి, క్లాస్లో ఎవ్వరూ చెప్పకుండానే వాళ్లంతట వాళ్లే క్రమశిక్షణతో ఉండటానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం వాళ్ల అకాడమిక్ సక్సెస్ గురించి మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ వాళ్ల పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక గట్టి పునాది వేస్తుంది. చివరిగా ఆరో విభాగం, అంతిమ విజయాన్ని ఎలా సాధించాలి? ఎఫెక్టివ్ టీచింగ్ కంక్లూజన్కి వచ్చేశాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, అటెన్షన్ అనేది ఒక స్టూడెంట్ని మానసికంగా ఆ క్లాస్ రూంలోకి లేదా ఆ టాపిక్ వైపుకి తీసుకొస్తుంది. అదొక ఎంట్రీ టికెట్ లాంటిదన్నమాట. కానీ మోటివేషన్ అనేది అలా వచ్చిన స్టూడెంట్ని క్లాస్ అయిపోయేంతవరకు అందులోనే లీనమయ్యేలా చూసుకుంటోంది. ఈ రెండూ పర్ఫెక్ట్గా సింక్ అయితేనే పిల్లల పూర్తి సామర్థ్యం బయటకొస్తుంది. అందుకే ఈ ఒక్క కోట్ని ఎప్పటికీ మర్చిపోకండి: శ్రద్ధను ఆకర్షించండి, ప్రేరణను కలిగించండి, విజయాన్ని సాధించండి. దీన్ని మీ టీచింగ్ కెరియర్కి ఒక తారక మంత్రంలా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇది కేవలం ఏదో ఫాలో అవ్వాల్సిన టెక్నిక్ కాదు, మన టెక్నికల్ ఎడ్యుకేటర్స్ అందరూ అలవర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన మైండ్ సెట్. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న థాట్ వదిలేస్తున్నాను. మీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే పిల్లల అటెన్షన్ గ్రాప్ చేయడానికి, వాళ్లలో ఆసక్తి పెంచడానికి మీరు ఫస్ట్ ఏ టూల్ వాడతారు? ఒక స్టోరీనా, లేక ఒక ఆసక్తికరమైన ప్రశ్ననా? ఒకసారి ఆలోచించండి. రేపు మీ క్లాస్ రూంలోకి అడుగు పెట్టగానే ఈ టెక్నిక్స్ అప్లై చేసి చూడండి. లెర్నింగ్ ప్రాసెస్ ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. మళ్ళీ మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం. సెలవు.